డీటెయిల్స్ చూస్తే బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు హాట్ కామెంట్ చేశారు. కేసీఆర్ కుటుంబంలో మెదక్ ఎంపీ సీటు కోసం గొడవలు జరుగుతున్నాయన్న ఆయన దానికోసం కవిత పట్టుబడుతుందని తెలిపారు. ఇక హరీష్ రావు బ్లాక్మెయిల్ చేస్తున్నారన్న రఘునందన్ రావు హరీష్ రావు అనుమతితోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారని సంచలన కామెంట్ చేశారు. అలాగే కాసేపటి క్రితం వాళ్లతో బలవంతంగా ప్రెస్ మీట్ పెట్టించారని తెలిపారు. బీఆర్ఎస్లో ఇప్పటికే కాకరేపుతున్న మెదక్ జిల్లా ఎమ్మెల్యేల వ్యవహారం, రఘునందన్ రావు వ్యాఖ్యలపై బీఆర్ఎస్లో చర్చ జరుగుతోంది. అయితే ఆ నలుగురు ఎమ్మెల్యేలపై కేసీఆర్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అప్పుడు ఇద్దరిని అప్పుడు నలుగురిని కలిసి మొత్తం నీకు 2/3 వచ్చిన తర్వాత ఒకటే రోజు కండువాలు కప్పి విలీనమైంది అని నువ్వు వెళ్ళి ఇలా ఏం జరుగుతుంది? భూమి గుండ్రగా టర్న్ అవుతా ఉంది. కాకపోతే నువ్వు చేయడానికి నీకు 7 ఏళ్ళు పట్టింది, వాళ్ళకి 7 నెలలు కూడా అవసరం లేనట్టుంది బహుశా కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే శతాధిక వృద్ధురాలు కాబట్టి, 100 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, నీలాంటి వారికి సరి అయినటువంటి రీతిలో బుద్ధి చెప్పేందుకు నీ సొంత ఎమ్మెల్యేలు ఆఖరికి నీ అల్లుడు వీళ్ళంతా కలిసి నీకేదో చేస్తున్నారనేది నీకు అర్థం కావాలి. అందుకని తెలంగాణ సమాజానికి, తెలంగాణ మేధావులందరూ కూడా నేను ఒకటే అప్పీల్ చేయదలుచుకున్నాను. రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో బారాసా కోటేస్తే అది కోమటి చెరువు లేచినట్టు అవుతుంది, హుస్సేన్ సాగర్ లేచినట్టు అవుతుంది, మూసీ నది లేచినట్టు అవుతుంది తప్ప ఒక్కరికి కూడా ఉపయోగం ఉండదు. ఒక ఎంపీఓ పొరపాటున, ఒక ఎంపీఓ 2 ఎంపీలో గెలిస్తే వీళ్ళు పోయి ఏం చేయాలి? రేపు ఏం చేయడానికి కూడా వీళ్ళతో కాదు. అందుకని దయించి విఘ్నులైనటువంటి తెలంగాణ సమాజం అంతా ఈరోజు ఆలోచించాలి. ప్రపంచమంతా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని స్వాగతిస్తూ ప్రపంచమంతా రామమయం వైపు నడుస్తూ ఉంటే ఈరోజు మరి తెలంగాణ సమాజం ఎడిపోతుంది, రేపు ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి పక్షాన్ని నిలబడాలనేది ఒకసారి దయచేసి ఆలోచించాలని చెప్పి విఘ్నులైనటువంటి తెలంగాణ సమాజానికి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తూ, నేను కర్మ సిద్ధాంతంతో ఈ ప్రెస్ మీట్ ఎందుకు ప్రారంభించిన అంటే, కర్మ మీకు చూపిస్తూ ఉంది, కర్మ మీకు సమాధానం చెప్తా ఉంది, ప్రకృతి మీకు సమాధానం చెప్తా ఉంది. మీరు అసెంబ్లీకి నడవలేని స్థితిలలో మీ ఇంట్లో 2009లో ఎట్లయితే మీ అధ్యక్ష పదవిని గుంజుకోవడానికి కొట్లాడడం జరిగినాయో, ఆ రోజు 9 సీట్లు గెలిస్తే 2009లో ఎట్లాంటి కుమ్ములాటలు మీ కుటుంబంలో జరిగినాయో ఇలా మళ్ళీ సేమ్ రిపీట్ అవుతా ఉంది. కాబట్టి ప్రజలారా, బారాస అధ్యాయం మొన్నటి ఎన్నికలతోటి ముగిసింది. బారాసకి భవిష్యత్తు తెలంగాణలో లేదు. టీఆర్ఎస్ని బారాసగా మార్చినప్పుడే వాళ్ళు పేగుబంధం తెంచుకున్నారు. వాళ్ళు ఈ ప్రజలతో మాకు సంబంధం లేదనుకున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఎంతసేపు ఎంపీ టికెట్లని ఎట్లా అమ్ముకుందాం, ఎట్లా డబ్బులు సంపాదించుకుందాం అనేటువంటి ఆశతోటి తప్ప ఈ తెలంగాణ సమాజానికి తెలంగాణతోటి బారాసతోటి ఉపయోగం లేదు. కాబట్టి ప్రజలు ఆలోచించి భారతీయ జనతా పార్టీని భవిష్యత్తులో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో ఆశీర్వదించాలి. ప్రజా సమస్యల పరిష్కారం